ఓకే, రైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ సెక్షన్లో సెక్షన్ నెంబర్ 2 అంటే ఇందాక సెక్షన్ నెంబర్ 1 ఇందులో సబ్ సెక్షన్ 1, 2, 3, 4, 5 అండ్ 6 ఇంతవరకు చూసాము. ఆ లాస్ట్ సబ్ సెక్షన్ 6లో 3 ఫోర్సెస్ నుంచి ఉన్నటువంటి ఎవరైనా ఆఫీసర్స్ చేసినటువంటి అఫెన్సెస్ సంబంధించి ఏదైనా స్పెషల్ యాక్ట్ కనుక ఉంటే ఆ లోకల్ లా కనుక ఉంటే అది ఆ ప్రొవిజన్స్ ని కానీ యాక్ట్ ని కానీ ఈ సంహిత అనేది ఎఫెక్ట్ చేయదు, అంటే డిస్టర్బ్ చేయదు అని చెప్పేసి ఆ లాస్ట్ సబ్ సెక్షన్ 6. నెక్స్ట్ సెక్షన్ 2 ఇక్కడ గమనించాలి ఫ్రెండ్స్. యాక్చువల్ మనకి ఇండియన్ పీనల్ కోడ్ లో ఫస్ట్ చాప్టర్ ప్రిలిమినరీ ఇంట్రడక్షన్ కింద ఉంటుంది. చాప్టర్ నెంబర్ 2 ఏంటి ఎవరికైనా గుర్తుందా? ఐపీసీలో చాప్టర్ నెంబర్ 2 జనరల్ ఎక్స్ప్లెనేషన్స్. అందులో ఎవ్రీ డెఫినేషన్ ని కూడా ఒక్కొక్క సెక్షన్ లో ఒక్కొక్క ఎక్స్ప్లెనేషన్ కింద ఇచ్చారు. కానీ ఇక్కడ ఏం చేశారు, సెక్షన్ 2లో ఆ డెఫినేషన్స్ అన్నిటిని కూడా మళ్ళీ సబ్ సెక్షన్ 1, 2, 3 అనుకుంటా ఇచ్చుకుంటూ వచ్చారు. సో సబ్ సెక్షన్స్ సెక్షన్ 2లో ఉన్నట్టు సబ్ సెక్షన్స్ చూడండి. ఈ సెక్షన్ 2 ఏంటి, ఇన్ ది సంహిత అన్లెస్ ద కంటెక్స్ట్ అదర్వైజ్ రిక్వైర్స్, అంటే ఈ సందర్భానికి అవసరమైతే తప్ప మిగతా సందర్భాలలో అని చెప్పేసి డెఫినేషన్స్ చెప్పారు. ఫస్ట్ వన్ యాక్ట్. ఇక్కడ చాలా సార్లు మనం ఏసీటీ యాక్ట్ అంటే ఎనాక్ట్మెంట్, అలాగే ఒక పని, యాక్ట్ అంటే ఒక చర్య. అదే ఏసీటీ యాక్ట్ అనే పదాన్ని మనం ఎనాక్ట్మెంట్ యాక్ట్ కింద, ఏ యాక్ట్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని చెప్తా ఉంటాం. రెండు పదాలు స్పెల్లింగ్ పరంగా కానివ్వండి, ప్రొనౌన్సియేషన్ పరంగా కానీ యాక్ట్ అనే మనం పలుకుతాం. కానీ డిఫరెన్స్ ఏంటి చెప్పండి ఫ్రెండ్స్. ఏసీటీ యాక్ట్ అంటే మనం ఏ మీనింగ్ కింద తీసుకోవాలి, ఎలా రాస్తే దాని మీనింగ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఏసీటీ యాక్ట్ మీకు కనిపిస్తుంది కదా, ఈ యాక్ట్ కి మీనింగ్ ఏంటి? అలాగే చట్టము అనే దాన్ని ఎలా రాయాలి, స్పెల్లింగ్ ఇదే, ఎలా రాయాలి? అంటే చట్టం అనే దానికి క్యాపిటల్ ఏ అన్నది మస్ట్ వాడతారు. ది యాక్ట్ ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ స్పెల్లింగ్స్ ఇంగ్లీష్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో ఇది ఒకటి మనకి సందర్భానుసారంగా వచ్చింది కాబట్టి దీన్ని డిస్కస్ చేద్దాం. ఏసీటీ యాక్ట్ అంటే మామూలుగా మనం యాక్ట్ చట్టం కింద కూడా తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా క్యాపిటల్ ఏ ఉండాలి. ఏసీటీ యాక్ట్ అనే దానిలో క్యాపిటల్ ఏ కనుకుంటే అక్కడ ఆ సందర్భానికి దాన్ని చట్టము అనే దాని కింద మీనింగ్ తీసుకోవాలి. జనరల్ గా రన్నింగ్ పారాగ్రాఫ్ లో, రన్నింగ్ సెంటెన్స్ లో, ఇంగ్లీష్ లో మధ్యలో ఎక్కడైనా సరే ఒక పదానికి స్టార్టింగ్ లో క్యాపిటల్ లెటర్ ఉంది అని అంటే దట్ ఈస్ ఎ స్పెషల్ వర్డ్ అని అర్థం. అయితే మీరు పారాక్ స్టార్టింగ్ లో క్యాపిటల్ లెటర్ వాడతారు కదా అంటే ఇట్స్ ఇండికేట్స్ దట్ ద పారా స్టార్ట్స్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆర్ సెంటెన్స్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ పాయింట్. అక్కడ ఆ సందర్భంలో మీనింగ్ వస్తుంది. అందుకని ఇంగ్లీష్ లో క్యాపిటల్ లెటర్స్ ని వాడేటప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం గమనించాలి. అలాగే ఇంకొకటి ఇదే సందర్భంలో క్యాపిటల్ ఏ స్మాల్ ఏ గురించి ఇంకొక మాట మాట్లాడుకుందాం. అదేంటంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 2లో క్లాజ్ ఏ ఉందనుకోండి. ఈ క్లాజ్ ఏ కనుక క్యాపిటల్ క్లాజ్ ఏ అయితే ఏంటి, స్మాల్ క్లాజ్ ఏ అయితే ఏంటి, ఎవరికైనా ఐడియా ఉందా? క్యాపిటల్ క్లాజ్ ఏ పెడితే మీనింగ్ ఏంటి, స్మాల్ ఏ పెడితే ఏంటి? చెప్పండి, చెప్తున్నారు. చెప్పండి ఫ్రెండ్స్, ఎవరైనా పర్లేదు. క్యాపిటల్ ఏకి స్మాల్ ఏకి తేడా ఏంటి? ఒక సబ్ క్లాజ్ లో క్యాపిటల్ ఏ పెట్టారు, వేరే సబ్ క్లాజ్ లో స్మాల్ ఏ పెట్టారు. ఏమన్నా మీకు డిఫరెన్స్ ఐడియా ఉందా? క్యాపిటల్ ఏ అంటే అమెండ్మెంట్ సార్.
రైట్. ఇంకా మామూలు స్మాల్ ఏ అంటే ఆ చట్టం చేసినప్పుడు ఉన్న సబ్సెక్షన్ క్లాస్ కింద వస్తుంది. ఓకే. ఇంకా ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఐడియా ఉందా? క్లాస్ ఏ క్యాపిటల్ లెటర్ కి స్మాల్ లెటర్ కి. రైట్ ఫ్రెండ్స్. జనరల్గా ఇప్పుడు ఐపీసీ ఉంది. ఈ ఐపీసీ హోల్ ఆఫ్ ఇండియాకి అప్లై అవుతుంది. ఒకవేళ ఈ ఐపీసీలో ఒక ప్రావిజన్ ని స్టేట్ గవర్నమెంట్ అమెండ్ చేయాల్సి వచ్చిన అవసరం వచ్చింది అనుకోండి. యాక్చువల్లీ ఇది సెంట్రల్ ఎనాక్ట్మెంట్ అయినా స్టేట్ ప్రావిజన్ కి సంబంధించి లోకల్ అమెండ్మెంట్ కూడా చేసుకోవచ్చు అనుకోండి. అది ఏపీ స్టేట్ వాళ్ళు ఒక అమెండ్మెంట్ చేశారు. ఒక క్లాస్ తీసుకురావటమో లేదా క్లాస్ అమెండ్ చేయటమో జరిగింది అనుకోండి. జనరల్ గా ఒక క్లాస్ కొత్తది పెట్టారు. దీంట్లో సబ్ సెక్షన్ కింద క్లాస్ ఏ అని పెట్టారు. అలాంటి సందర్భాల్లో స్టేట్ ఎనాక్ట్మెంట్ అయితే దాన్ని స్మాల్ లెటర్తో అక్కడ ఇండెక్స్ చేస్తారు. అదే సెంట్రల్ కనుక అయిందనుకోండి క్యాపిటల్ ఏతో చెప్తారు. డిఫరెన్స్ ఏంటంటే క్యాపిటల్ ఏ ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎనాక్ట్మెంట్ కిందకి వస్తుంది. స్మాల్ ఏ ఎప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ ఎనాక్ట్మెంట్ కిందకి వస్తుంది. అయితే మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ నేను ఒక చోట చూసాను సెక్షన్ సో అండ్ సో సబ్ సెక్షన్ ఏ సబ్ సెక్షన్ స్మాల్ ఏ అని ఉంది. మరి అప్పుడు ఎలా అర్థం చేసుకోవాలండి? రైట్ ఫ్రెండ్స్, మీకు అక్కడ జనరల్ కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఆ మీనింగ్ అర్థం అవుతుంది. ఏమని? క్యాపిటల్ లెటర్ అనేది మెయిన్ సబ్ సెక్షన్ అని, దాని లోపల మళ్ళీ సబ్ సెక్షన్ కింద స్మాల్ ఏ వాడుతున్నారని మనం అక్కడ కామన్ గానే గెస్ చేయొచ్చు. ఆ సందర్భానికి క్యాపిటల్ ఏ స్మాల్ ఏకి మీనింగ్స్ అవి. ఏది? క్యాపిటల్ ఏనేమో మెయిన్ సబ్ సెక్షన్ కింద, స్మాల్ ఏ ఏమో సబ్ సెక్షన్ కింద అర్థం చేసుకోవాలి. ఇలా క్యాపిటల్ ఏకి స్మాల్ ఏకి ఆ సందర్భాన్ని బట్టి రెండు మీనింగ్స్ ఉన్నాయి. అందుకే మీకు చాలా యాక్ట్లో సబ్ సెక్షన్స్ వాడాల్సి వచ్చినప్పుడు రోమన్ లెటర్స్ ఎక్కువ వాడుతుంటారు. సో ఈ కాంప్లెక్సిటీని డైవర్ట్ చేయడం కోసం, అవాయిడ్ చేయడం కోసం క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అనేది రేర్ గా వాడతారు. రోమన్ లెటర్స్ ఎక్కువగా వాడటానికి కారణం అది. రైట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ యాక్ట్ అంటే చర్య, పని, ఒక యాక్ట్ కింద తీసుకుంటాం. దాని మీనింగ్ ఏమి ఇచ్చారు చూడండి. యాక్ట్ డినోట్స్ యాజ్ వెల్ యాజ్ ఏ సిరీస్ ఆఫ్ యాక్ట్స్ యాజ్ ఎ సింగిల్ యాక్ట్. అంటే అదేంటండి? చర్య అంటే ఒక పని అంటాం కదా, మరి సిరీస్ ఆఫ్ యాక్ట్స్ యాజ్ ఎ సింగిల్ యాక్ట్ అంటే మీనింగ్ ఏంటి? చెప్పండి ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? సిరీస్ ఆఫ్ యాక్ట్స్, చాలా పనులు చేశారంట, వాటన్నిటిని కలిపి ఒకే పని అని చెప్తున్నారు అంటే ఏంటి మీనింగ్? చాలా పనులు కలిపి ఒకే పని అంటే ఏంటి? చాలా చర్యలను కలిపి ఒకే చర్య అన్నారు. తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అదే మీనింగ్ వస్తుంది. కానీ మీనింగ్ ఏంటి? సిరీస్ ఆఫ్ యాక్ట్స్ ఈజ్ ఎ సింగిల్ యాక్ట్, యాజ్ ఎ సింగిల్ యాక్ట్ సారీ అంటే ఏంటి? రైట్ ఫ్రెండ్స్. ఒక చెప్పండి. రైట్, ఒకడు దొంగతనం చేశాడు. ఆ దొంగతనం మీద ఒక చర్య అనుకోండి. ఈ దొంగ యాక్టివిటీని ఎలా చేశాడు? ఒక వెపన్ తీసుకొని వాళ్ళ ఆ డోర్ ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి ఆల్మరాన్ని బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి ఆర్టికల్స్ తీసుకొని పారిపోయాడు. సో జనరల్ గా మనం ఈ యాక్ట్ ని దొంగతనం అని పిలుస్తాం. కానీ దొంగతనం అనేది ఏ కాంబినేషన్ ఆఫ్ యాక్ట్స్ లో జరిగింది? వాళ్ళ ఇంట్లోకి అన్లాఫుల్ గా ప్రవేశించడం, వాళ్ళ హౌస్ ని బ్రేక్ చేయడం, అలాగే వాళ్ళ అల్మరాన్ని బ్రేక్ చేయడం, అక్కడ ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ మనీ కానీ వాళ్ళ నాలెడ్జ్ లో లేకుండా కానీ బై ఫోర్స్ గా కానీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అనుకోండి. సో ఆ సందర్భాన్ని మొత్తాన్ని కలిపి ఒకే యాక్ట్ కింద చెప్తారు. అంటే దొంగతనం సింపుల్ గా చెప్తున్నాం. దొంగతనం కావచ్చు, రాబరీ కావచ్చు, ఇంకేదైనా కానీ. సో మనం ఒక పేరుతో పిలిచేటువంటి ఒక యాక్ట్ ని, అంటే ఒక యాక్ట్ అంటే ఇక్కడ మనం అఫెన్స్ అని చెప్పుకోవాలి. చర్య ఎలాంటిది అని అంటే అందులో కాంబినేషన్ ఆఫ్ యాక్ట్స్ ఉంటాయి. దాన్ని సిరీస్ ఆఫ్ యాక్ట్స్ అన్నారు. ఆ మొత్తాన్ని చర్య, ఆ మొత్తం ప్రాసెస్ ని కలిపి ఒక యాక్ట్ కింద చెప్తారు. సో దీనికి సపరేట్ ఇక్కడ మీనింగ్ ఏమి ఇచ్చారంటే యాక్ట్ ఇన్ ద సెన్స్ సిరీస్ ఆఫ్ యాక్ట్స్ యాజ్ ఎ సింగిల్ యాక్ట్. ఇది ఈ సందర్భానికి మీనింగ్.
అర్థమైందా ఫ్రెండ్స్? ఏమైనా డౌట్ ఉందా? రైట్. సిరీస్ ఆఫ్ యాక్ట్స్ కలిపి మనం సింగిల్ యాక్ట్ కింద చెప్తాం. దానికి ఉదాహరణ కింద దొంగతనము, దానిలో జరిగినటువంటి సందర్భానుసారంగా జరిగినటువంటి అన్ని పనులు కలిపి ఒకే దొంగతనంగా పిలుస్తాం. రైట్. నెక్స్ట్ సబ్సెక్షన్ 2 యానిమల్. యానిమల్ మీన్స్ ఎనీ లివింగ్ క్రియేచర్ అదర్ దాన్ ఎ హ్యూమన్ బీయింగ్. అంటే లివింగ్ క్రియేచర్స్, ఇది గుర్తుపెట్టుకోండి. లివింగ్ క్రియేచర్స్, ఈ నేచర్ లో ఉన్నటువంటి అన్ని లివింగ్ క్రియేచర్స్ లో యానిమల్ అనే దాన్ని ఏమన్నాము అంటే అదర్ దాన్ ఏ హ్యూమన్ బీయింగ్ అన్నారు. ఇక్కడ కొంచెం ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఉదాహరణకి యానిమల్ అంటే మామూలుగా మనం జంతువు అని పిలుస్తాం. జంతువులు అంటే మన దృష్టిలో అటవీ మృగాలు కానివ్వండి, పెంపుడు జంతువులు కానీ, అడవి జంతువులు, పెంపుడు జంతువులు, రెండు రకాలు. అయితే ఇందులో ఒక పేరు చెప్పండి, ఏదైనా ఒక జంతువు పేరు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ కోతి, పులి, జింక. రైట్. చేప జంతువు అవుతుందా? వానపాము ఉంది, జంతువు అవుతుందా? వైరస్ ఉంది, దానికి ప్రాణం ఉందంటారా లేదంటారా? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, లేదంటే నీళ్ళలో ఉన్నటువంటి ఏదైనా ఒక జీవం ఉన్నటువంటి జీవరాశి అనుకోండి, వాటన్నిటిని కూడా జంతువులు అని పిలుస్తామా అంటే ఈ యాక్ట్ లో ఈ సందర్భంలో మాత్రమే దీనికి ఆ పర్టికులర్ యానిమల్ అనే పదం వాడతామండి. మనం గమనించాల్సింది ఏంటంటే ఈ యాక్ట్ లో జంతువు ఒరిజినల్ గా బయాలజీ సైన్స్ ప్రకారం జంతువు అంటే రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. ఎందుకు? ఇప్పుడు మనం 4 కాళ్ళతో నడిచే వాటిని తో పిలుస్తాము, 2 కాళ్ళతో నడిచే వాటిని ఒకటి అంటాము, నీళ్ళలో ఉండే వాటిని అంటాము, ఇంకొక రకంగా ఉండే వాటిని వేరు వేరు పేర్లతో పిలుస్తాము. కానీ ఇక్కడ వెరీ గుడ్. కానీ ఈ సందర్భానికి అంటే ఈ యాక్ట్ లో జంతువు అంటే మాత్రం లివింగ్ క్రియేచర్ అయ్యి ఉండి మనిషి కాకుండా ఉండే వాళ్ళని యానిమల్స్ అని పిలుస్తారంట. అది. సో ఈ మీనింగ్స్ అనేవి ఈ యాక్ట్ కి సంబంధించి ఈ సందర్భానికి అని గుర్తు చేసుకోవటమే ఈ ఎక్స్ప్లెనేషన్ కి రీజన్. అంతేగాని మనం ఈ యానిమల్ అనే పదాన్ని అన్ని సందర్భాల్లో ఇదే మీనింగ్ తో వాడటం అని మాత్రం కాదు. ప్రస్తుతానికి ఈ యాక్ట్ కి సంబంధించి. రైట్. చైల్డ్. సార్ ఇంతకుముందు డౌట్ సార్, ప్లీజ్ సార్. ఇంతకుముందు ఐపీసీలోని యానిమల్ అంటే ఈ డెఫినేషన్ ఉండేది కాదు కదండి. అవునండి. జనరల్ క్లాజ్ లో ఉంటుంది, ఇది కొంచెం జనరల్ స్పెసిఫిక్ గా ఉంది. అంటే ఎగ్జాక్ట్లీ. హ్యూమన్ చాలా వాటిని కూడా సింప్లిఫై చేశారు, ఇలాగ మార్చారనమాట. రైట్ ఫ్రెండ్స్. సో సబ్సెక్షన్ 3 చైల్డ్. చైల్డ్ అంటే యాజ్ యూజువల్ గా మనకి మెజారిటీ యాక్ట్ కింద, అలాగే మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ కింద ఏదైతే మేజర్ మైనర్ అని చెప్తామో అట్ ద సేమ్ టైం ఇది కూడా అదే మీనింగ్ కింద తీసుకున్నారు. అట్ ద ఏజ్ ఆఫ్ బిలో ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్, 18 సంవత్సరాల కన్నా వయసు తక్కువ ఉన్న వ్యక్తిని పిల్లాడు, చైల్డ్ అంటాము. మళ్ళీ ఇందులో కేటగిరీస్ ఉన్నాయి. జూనెల్ అంటే ఎవరు? జూనెల్ అంటే ఎవరు? లాలో జూనెల్ అంటే ఏజ్ ఎంత ఉండాలి? మేజర్ అంటే ఎవరు? మైనర్ అంటే ఎవరు? జూనెల్ అంటే ఎవరు? సో మైనర్ కి జూనియర్ కి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? రకరకాల డౌట్స్ వస్తుంటాయి మనకి. సో చెప్పండి, జూనల్ కి మైనర్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? రైట్ ఫ్రెండ్స్. ఏంటంటే ఆ యాక్ట్ లో జూనల్ అని ఎవరిని పిలుస్తారు? దానికి ఏదన్నా జూనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద జూనల్ అనే పదాన్ని ఎవరికి వాడతారు? వాళ్ళకి కనుక స్పెసిఫైడ్ ఏజ్ ఏదన్నా కనుక ప్రిఫర్ చేసి ఉంటే ఆ ఏజ్ ని బట్టి వాళ్ళు జూనల్ అవుతారు. అదర్వైజ్ మైనర్ అన్నా చైల్డ్ అన్నా, మైనర్ అన్నారు అనుకోండి మళ్ళీ మెజారిటీ యాక్ట్ అని సపరేట్గా ఉంది. ఆ యాక్ట్ లో మైనర్ అంటే మైనర్ గర్ల్ కి మ్యారేజ్ అవుతుంది అన్నారు అనుకోండి, అక్కడ 18 ఇయర్స్ ఆఫ్ ఫీమేల్ చైల్డ్ అవుతారు. అదే మ్యారేజ్ కి సంబంధించి ఏజ్ క్రైటీరియాలో అబ్బాయికి ఎంత వయసు ఉండాలండి ప్రజెంట్? 21 సార్, 21 18 రైట్, 21. సో ఇక్కడ చూడండి 21. కాబట్టి అక్కడ నేను మేజర్ అయ్యానండి, నాకు మెజారిటీ వచ్చింది, నేను పెళ్లి చేసుకుంటాను అంటే ఆ స్పెషల్ యాక్ట్ కింద వాళ్ళకి 21 ఇయర్స్ రావాలనేది అక్కడ ప్రొవిజన్. కాబట్టి ఈ యాక్ట్ లో ప్రస్తుతానికి చైల్డ్ అనే మీనింగ్ లో ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళని చైల్డ్ అన్నారు.
మళ్ళీ ఇందులో కేటగిరీస్ ఉన్నాయి. ఇన్ఫాంట్ అంటే ఎవరు, అడల్ట్ అంటే ఎవరు, ఇందులో అడాల్సన్ అంటే ఎవరు, అంటే 7 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళని కొన్ని కేటగిరీస్ కింద, 14 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళని కొన్ని కేటగిరీస్ కింద, 18 ఇయర్స్ బిలోలో ఉన్న వాళ్ళని కొన్ని కేటగిరీస్ కింద ఈ చైల్డ్ని మళ్ళీ డివైడ్ చేస్తారు. బట్ బేసిక్ గా ఈ అన్నిటినీ కలిపి చైల్డ్ అనే దానికి కామన్ మీనింగ్ ఏం తీసుకున్నారు అని అంటే, హూ హ్యావ్ ద ఏజ్ లెస్ దాన్ 18 ఇయర్స్, దట్ పర్సన్ కాల్డ్ as చైల్డ్. రైట్. నెక్స్ట్ కౌంటర్ఫిట్. కౌంటర్ఫిట్ అంటే ఏంటి? నకిలీ, డూప్లికేట్. అవి ఎప్పుడు, ఎలాగా అంటే ఇక్కడ కూడా కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి మనకి. ఎ పర్సన్ ఈజ్ సెడ్ టు బి కౌంటర్ఫిట్. ఈ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్రిటిషర్స్ కాలం నుంచి తయారు చేసినటువంటి ఈ చట్టాలు చాలా వరకు ఇంగ్లీష్ లోనే ఉన్నాయి కాబట్టి, అంటే మోస్ట్ ఆఫ్ ది ఇంగ్లీషే కాబట్టి, అయితే ఇంగ్లీష్ అర్థం చేసుకోవడానికి మనకి 2 ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, ఆ ఫారిన్ కంట్రీ వాళ్ళ ఆ ఇంగ్లీష్ యూసేజ్, ఇంగ్లీష్ భాష ఒకటే కానీ వాళ్ళ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది నెగటివ్ టు పాజిటివ్ ఉంటుంది. అంటే ఇది కాదు, అబ్బాయి కాదు రాముడు, లేదా అబ్బాయి కాదు సీత అనే రివర్స్ వెర్షన్ లో ఉంటుంది. మనకు తెలుగులో ఏమంటాము? సీత అబ్బాయి కాదు అంటాము. అంటే రివర్స్ వెర్షన్ లో వాళ్ళ టైపోగ్రఫీ ఉంటుందన్నమాట. రాయటం అనేది వాళ్ళు ఎలా రాస్తారు, మీనింగ్ ఎలా అర్థం చేసుకోవాలంటే, అద్ మన లోకల్ యూసేజ్ లో వచ్చే మీనింగ్ ని మనకు అర్థమయ్యేలాగా తెలుసుకోవాలంటే, వాళ్ళ పదాన్ని కొన్నిసార్లు రివర్స్ లో అర్థం చేసుకోవాలి. అంటే ఆ సెంటెన్స్ ని చివరి నుంచి ముందుకు చదవాల్సిన అవసరం ఉంటది. చివరి నుంచి ముందుకు చదవడం ఏంటండి ఉర్దూలాగా అనుకోవద్దు. మీనింగ్ అర్థం చేసుకోవడానికి ఆ పదాల యొక్క ప్లేసెస్ ని మార్చి ఒక సెంటెన్స్ లాగా మన లోకల్ ఫ్లో లోకి మార్చుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను సుప్రీం కోర్ట్ ట్రాన్స్లేటర్ గా వర్క్ చేస్తున్నానని మీ అందరికి తెలుసు. సో మేము ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఈ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ని మనం ఇంగ్లీష్ లో ఉన్న వాటిని తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగిస్తాం. ఏఐ టూల్స్ ఉపయోగించి ట్రాన్స్లేట్ చేస్తున్నాం. అటువంటప్పుడు మ్యాన్ పవర్ తో పని ఏంటండి అని చాలా సార్లు మన జడ్జెస్ అడిగారు. మీకు ట్రాన్స్లేటర్, ఏఐ ట్రాన్స్లేటర్ ట్రాన్స్లేట్ చేసిస్తుంది, ఇక మీతో పని ఏంటండి అని. అది ఎంత పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అయినా సరే ఆ మీనింగ్ మాత్రమే ఇస్తుంది కానీ ఆ సెంటెన్స్ ఫార్మేషన్ లో చాలా సందర్భాల్లో ఈ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అనేది దానికి తెలియదు. దాని ద్వారా అది ఇచ్చేటువంటి సెంటెన్స్ యొక్క ట్రాన్స్లేషన్ వెర్షన్ అనేది మన లోకల్ వెర్షన్ లో పోలి ఉండదు. ఆ పోలిక కనపడదు. ఆ పదాలు అటు ఇటు జంబుల్ అయిపోవడం వల్ల మీనింగ్ మారిపోద్ది. ఎలాగా మనం చెప్తున్నామే, ఆ అబ్బాయి కాదు రాముడు, ఇలా రివర్స్ లో ఉంటాయి. అయితే దానికి దీనికి ఏంటండి ఆ పోలిక ఏంటి? ఈ కౌంటర్ ఫిట్ అనే దానికి అంటే, ఈ కౌంటర్ ఫిట్ అనేది, నకిలీ అనే దాని మీనింగ్ ఏం చెప్తున్నారు అని అంటే, ఏ పర్సన్ ఈజ్ సెడ్ టు బి కౌంటర్ ఫిట్. ఒక వ్యక్తిని నకిలీ చేశాడు అని ఎప్పుడు చెప్తారు అనే నెగిటివ్ మీనింగ్ చెప్తుంది. ఇక్కడ కౌంటర్ ఫిట్ అని చెప్పటంలా, ఒక వ్యక్తి కౌంటర్ ఫిట్ చేశాడు అంటే ఎప్పుడు చేశాడు అనేటువంటి సందర్భానికి సంబంధించిన మీనింగ్ చెప్తుంది. కాబట్టి ఆ సందర్భానికి తగ్గట్టుగా మీనింగ్ అర్థమైతే అప్పుడు కౌంటర్ ఫిట్ ఇలా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఇంప్లాయిడ్ మీనింగ్ అంటాము. అంటే దానిలో దాగుంటది. వాడు బయటికి చెప్పడం. ఇక్కడ ఇంప్లాయిడ్, ఎక్స్‌ప్రెస్ అని 2 పదాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్స్‌ప్రెస్ మీనింగ్ అంటే డైరెక్ట్‌గా చెప్పేస్తాడు. ఇది మీనింగ్. ఎక్స్ ఈక్వల్ టు ఇది మీనింగ్. వై ఈజ్ ఈక్వల్ ఇది మీనింగ్ అని చెప్తారు. కానీ ఇంప్లాయిడ్ మీనింగ్ లో ఎలా ఉంటుందంటే, వైని నువ్వు ఇలా అనుకో అంటారు. ఇది అని ఎగ్జాక్ట్ చెప్పరు. అలాంటి ఇంప్లాయిడ్ మీనింగ్ ఇది. కౌంటర్ ఫిట్ అంటే ఏ పర్సన్ ఈజ్ సెడ్ టు బి కౌంటర్ ఫిట్ who causes one thing to resemble another thing, intending by means of that resemblance to practice deception, or knowing it to be likely that deception will thereby be practiced. అంటే నకిలీ అనే దాన్ని ఎప్పుడు చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి, ఏ పర్సన్, ఒక వ్యక్తి ఒక వస్తువును మరొక వస్తువు పోలి ఉండేలాగా చేసి, ఇంతవరకు ఆపి మనం మీనింగ్ చూద్దాం. ఒక వస్తువు పోలికని ఇంకో వస్తువు పోలికలాగా ఉండేలాగా ఒకళ్ళు చేశారంట. చేస్తే అతను నకిలీ చేసిన వ్యక్తి అయిపోతాడా? ఈ కామా తర్వాత దాని ఒరిజినల్ మీనింగ్ చూడండి. ఆ పోలిక ద్వారా, అంటే ఆ నకిలీ ద్వారా
మోసం చేయాలని అనుకోవడం లేదా తద్వారా మోసం చేసే అవకాశం ఉందని తెలిసి ఉండడం ద్వారా ఆ వ్యక్తి నకిలీ చేశాడని అంటారు. ఇక్కడ చూడండి. మీరు జిరాక్స్ షాప్‌కి వెళ్లారు. మీ డాక్యుమెంట్ ఇచ్చారు. అది జిరాక్స్ తీస్తాడు. అప్పుడది కౌంటర్ ఫిట్ మీనింగ్ అవుతుందా? ఒక వస్తువు ఇంకొక వస్తువు పోలి ఉండేలాగా తయారు చేస్తే అది నకిలీ అవుతుందా? మరి అలా అయితే జిరాక్స్ తీసిన వ్యక్తి కూడా మనది కౌంటర్ ఫిట్ చేసినట్లే కదా! కానీ అతని ఇంటెన్షన్ ఎలా అయి ఉండాలి అనంటే, అలాగా కాపీ చేయడము లేదా దాన్ని డూప్లికేట్ చేయడం ఏ ఉద్దేశంతో చేసుండాలి? మోసం చేయాలి అనుకోవడం. లేదా అలా చేయడం ద్వారా మోసం చేసే ఛాన్స్ ఉందని అతనికి తెలిసి ఆ పని చేయడం. అప్పుడు మాత్రమే దాన్ని నకిలీ లేదా కౌంటర్‌ఫిట్ అంటారు. సో, థిస్ ఈస్ ఎ నెగెటివ్ మీనింగ్. ఇంటెన్షన్ ఈస్ ఇల్ ఇంటెన్షన్ అయున్నప్పుడే. మీకు క్రిమినల్ లాలో ఏదైనా ఒక అఫెన్స్ ఎప్పుడవుతుంది అంటే మెన్స్ రియాతో చేసినప్పుడు. అంటే ఇల్ ఇంటెన్షన్‌తో చేసినప్పుడే ఆ యాక్టివిటీని అఫెన్స్ కింద ట్రీట్ చేయాలి అనేది ఫస్ట్ ఎలిమెంట్. అఫెన్స్‌గా ఒకటి ప్రూవ్ చేయాలి అంటే మెన్స్ రియా ప్రూవ్ చేయాలి ఫస్ట్. సో, అలాగా ఏదైనా ఒక వస్తువుని డూప్లికేట్ లేదా దాని యొక్క కౌంటర్‌ఫిట్ అని ఎప్పుడు ట్రీట్ చేస్తారు అనంటే, ఆ పర్సన్ ఇల్ ఇంటెన్షన్ ఎలాంటి ఇల్ ఇంటెన్షన్ ఉండాలి? డిసెప్షన్. అంటే ఇక్కడ మోసం చేయడం. మోసం చేసే ఉద్దేశంతోటి ఆ వస్తువుని తయారు చేసుండాలి. ఉదాహరణకి ఒక రూ. 500 కరెన్సీ నోట్. అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ అప్రూవల్ తోటి వచ్చిన దాన్ని ఒక వ్యక్తి ఏం చేశాడు అలాంటి కరెన్సీని తయారు చేశాడు. దేనికోసం? దాన్ని ఉపయోగించి ఇది నిజమైన వస్తువు అని నమ్మించి ఇంకొకళ్ళ దగ్గర వేరే ఒక సర్వీసెస్‌ని అందుకోవడం. లేదా ఏదన్నా ప్రావిజన్స్ తీసుకోవడం గాని, లేదా ఇంకోటి చేయడం గాని అలా ఇది ఒరిజినల్ అని చెప్పి వాళ్ళని నమ్మించి తద్వారా అతను మోసం చేయాలనే ఆలోచనతోటి లేదా మోసం చేయటం ద్వారా గాని, ఏదైనా పని చేస్తే అలాంటి ప్రాక్టీస్‌ని మనం కౌంటర్‌ఫిట్ అంటాం. సో, ఇలా నెగెటివ్ మీనింగ్ సందర్భాలను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవి జనరల్‌గా యాక్ట్ చదివేటప్పుడు చాలా సార్లు వేరే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. మనంతట మనం చదువుకోవడానికి చాలా సార్లు రిపీటెడ్‌గా దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిద్ది. ఒకసారి చదివితే దాని మీనింగ్ రాదు. సో, ఇలాంటివి మన బ్రిటిషర్స్ లాలో చాలా ప్రొవిజన్స్ కూడా ఇలాగ నెగెటివ్ మేనర్‌లో ఉంటాయి. అందుకని మీరు ఎల్ఎల్‌బి చదివినప్పుడు చాలా సార్లు ఆ సెక్షన్ మీనింగ్ మనకి ఒకేసారి అర్థం కాకపోవడానికి ఇబ్బంది ఏంటంటే, ఇలాంటి నెగెటివ్ మీనింగ్స్ ఉంటాయి. రైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు కౌంటర్‌ఫిట్ అంటే చెప్పండి. జిరాక్స్ కాపీని ఒక వ్యక్తి చేస్తే అది కౌంటర్‌ఫిట్ అవుతుందా? ఒక ప్రాబ్లమ్. రెండో ప్రాబ్లమ్ ఏందంటే రూ. 100 కరెన్సీ నోట్‌ని జిరాక్స్ తీసి లేదా కలర్ జిరాక్స్ తీసి లేదా దాన్ని అలాంటిది ఒక డూప్లికేట్ తయారు చేసి అతను తన దగ్గరే పెట్టుకున్నాడు. ఎవరికివ్వలా. తన దగ్గర పెట్టుకున్నాడు. అది నకిలీ అవుతుందా? కాదా? ఈ 2 విషయాలు చెప్పండి. మొదటిది జిరాక్స్. రెండోది రూ. 100 కరెన్సీని యాజ్ ఇట్ ఈజ్‌గా అలాగే ఒక కాపీ తయారు చేసుకొని, యాజ్ ఇట్ ఈజ్ అలా కాపీ. ఆ పదం గమనించండి. యాజ్ ఇట్ ఈజ్ అలాంటి ఒక నకిలీ నోట్ తయారు చేసి తన దగ్గరే పెట్టుకున్నాడు. దాంతో ఏం చేయలా. సందర్భం వస్తే చేద్దాం అనుకుంటున్నాడు. ఇంకా ఏం చేయలా. ఇప్పుడు ఈ 2 సందర్భాలలో నకిలీ అనే దాన్ని దేన్నంటాం? జిరాక్స్ కాపీని అంటామా? లేదా అలాగే ఒక డూప్లికేట్ తయారు చేసుకొని దాన్ని అవసరం వచ్చినప్పుడు ఉపయోగిద్దాం అనుకోవడాన్ని నకిలీ అంటామా? ఈ 2 కేసుల్లో ఏది కరెక్ట్ ఆన్సర్? అదే అవకాశం ఉందని అంటే రూ. 100 దాన్ని అవసరం వచ్చినప్పుడు అలా చేస్తాడు అనే ఒక అస్యూమ్ చేసినప్పుడు వెరీ గుడ్. అందుకనే మీకెప్పుడన్నా కౌంటర్‌ఫెయిట్ కరెన్సీ దొరికినప్పుడు ఆ కేసులో వాళ్ళేమంటారంటే, లిమిట్. మేమెక్కడ ఈ నోట్‌లని ఎక్కడ మార్చలేదండి. ఊరికే జస్ట్ ప్రింట్ చేసి అక్కడ ఉన్నాయని చాలా సార్లు డిఫెన్స్ తీసుకుంటారు. ఆ కౌంటర్‌ఫెయిట్ కరెన్సీ కేసుల్లో వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు లేదా వాళ్ళని ట్రయల్ చేసేటప్పుడు చాలా మంది డిఫెన్స్ అడ్వకేట్స్ ఈ విషయం అవగాహన లేనప్పుడు ఎవరికైతే కౌంటర్‌ఫెయిట్ అనే ప్రాపర్ మీనింగ్ తెలీదో వాళ్ళు జనరల్‌గా డిఫెన్స్‌లో ఏం తీసుకుంటారంటే, అవును ప్రింట్ చేసారు అక్కడే పెట్టారు. దాన్నేం యూజ్ చేయలేదు గదా! అంటే ఆ యాక్ట్ కంప్లీట్ చేయలేదు గదా! అనేది వాళ్ళ ఆలోచన. బట్ ఇక్కడ మీనింగ్ ఏంటి? ఇది నువ్వు మార్చాలి అనే ఉద్దేశ్యం ఉన్నా సరే, అప్పుడు ఇంకో డౌటొస్తది. మార్చాలనే ఉద్దేశాన్ని ఎలా ప్రూవ్ చేస్తారండి వీళ్ళు? అంటే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం, అలాగే ఈ ఐపీసీలో కూడా ఫర్దర్ సెక్షన్స్‌లో
భారత ప్రభుత్వం చేత తయారు చేయబడేటువంటి కొన్ని రిస్ట్రిక్టెడ్ ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో అందులో కరెన్సీ, మన కాయిన్స్ ఇవన్నీ కూడా వేరే వాళ్ళు ఎవరు చేయకూడదు. అలాంటి రిస్ట్రిక్షన్ ఉంది వాటి మీద. అలాంటివి చేసి నీ దగ్గర పెట్టుకున్నా సరే నేరమే. అయితే ఆ మధ్య ఒక ట్రెండ్ నడిచింది. ఒక 5, 10 సంవత్సరాల క్రితం ఒక ట్రెండ్ నడిచింది. ఎలాంటి ట్రెండ్ అంటే వెడ్డింగ్ కార్డ్స్, ఇన్విటేషన్ కార్డ్స్‌ని పెద్ద పెద్ద సైజుల్లో ఈ కరెన్సీ పోలినటువంటి కాపీస్ తీయించి వాటి మీద ఇన్విటేషన్స్ ఏయించేవాళ్ళు. తర్వాత వాటిని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అఫ్‌కోర్స్ అలాంటి సందర్భంలో అది కౌంటర్‌ఫెయిట్ అవుతుందా అంటే అలా కాదు. ఆ ఉద్దేశ్యం ఎలా అయి ఉండాలంటే, ఈ ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఏదైతే మేనర్‌లో దాన్ని చలామణి చేస్తారో, అదే మేనర్‌లో దీన్ని చలామణి చేయాలనుకున్నప్పుడు, అలాంటి మోసం చేయాలనుకున్నప్పుడు మాత్రమే అది కౌంటర్‌ఫెయిట్ అవుతది. అంటే కాబట్టి డిమానిటైజేషన్ టైంలో పార్సల్‌లా కట్ట వాడేవారండి. అవునండి. ఓకే. ఇప్పుడు ఆ కరెన్సీ అయినా సరే డీమానిటైజేషన్ అయిన తర్వాత పాత కరెన్సీ అయితే ఇదే అవుతది. అఫ్‌కోర్స్ డీమానిటైజేషన్ అయిన తర్వాత అది పోయింది కాబట్టి, చాలా కేసుల్లో ఈ కొత్త కరెన్సీ రూ. 2000 నోట్లు వాటిల్లో కూడా ఈ కౌంటర్ ఫెయిట్ కరెన్సీ కేసులు చాలా బయటకొచ్చినాయి. అందులో మన హైకోర్ట్‌లో కొంతమంది అడ్వకేట్స్ ఇదే డిఫెన్స్ తీసుకున్నారు. కౌంటర్‌ఫెయిట్ కాదండి అని. ప్రింట్ చేసి అక్కడ పెట్టారే గాని కౌంటర్‌ఫెయిట్ కాదండి అని. సో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని ప్రకారం నువ్వు ఆ పని చెయ్యొద్దు అని రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడు, అది చేసినా సరే ఇందాక మనం అఫెన్స్ అంటే మీనింగ్ చెప్పుకున్నాం. డిజోమింగ్ ద లా అని. ఆ రిజర్వ్ బ్యాంక్ గైడ్‌లైన్స్, రూల్స్ స్ట్రిక్ట్‌గా ఉన్నాయి. ఇది చేయకూడదు అనని. అలాంటి ఒక వస్తువు నువ్వు తయారు చేసి పెట్టుకున్నావు. అది చలామణి చేయకపోయినా సరే, అలాంటి వస్తువు నీ దగ్గర ఉండటం అనేది ఈ కౌంటర్‌ఫెయిట్ అనే డెఫినిషన్ కిందకొస్తది కాబట్టి, అలా చేస్తే అతన్ని నేరస్తుడని అంటాం. అయితే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు చూడండి. ఆ కౌంటర్‌ఫెయిట్ యాక్టివిటీ చేసిన వ్యక్తి ఎలా ఉండాలి అనంటే, తెలుగు మీనింగ్ చెప్తాను. ఒక వ్యక్తి ఒక వస్తువును మరొక వస్తువుకు నకిలీ చేసినప్పుడు, ఆ వ్యక్తి ఆ నకిలీని ఉపయోగించి మోసం చేయడానికి లేదా తద్వారా మోసం చేసే అవకాశం ఉందనే దురుద్దేశంతో చేశాడని, దానికి విరుద్ధంగా రుజువయ్యేంత వరకు భావించాలంట. అంటే ఇక్కడ అజంప్షన్. మనకి ప్రిజంప్షన్స్, అజంప్షన్స్ అని 2 ఉంటాయి. అజంప్షన్స్ అంటే జనరల్‌గా ప్రతి వ్యక్తి కూడా భావించే భావనని అంటే అనుకోవడం. సండే హాలిడే, హి ఈస్ ఎ గుడ్ బాయ్, హి ఈస్ ఎ హి ఈస్ వుమెన్ షీ ఈస్ వుమెన్. అలా జనరల్ అజంప్షన్స్ అంటే సాధారణ మనిషి అనుకునేటువంటి విషయాలని సాధారణంగా తెలుగులో భావనలు అంటారు. అజంప్షన్స్ అని. అంటే ఒక మనిషి ఒక ఫీలింగ్ ఉండడాన్ని అజంప్షన్ అంటాం. అయితే ప్రిజంప్షన్స్ అంటే ఏంటి? ప్రిజంప్షన్స్ అంటే ప్రత్యేకంగా ఏదైనా ఒక చట్టంలో ఇదొక ప్రిజంప్షన్ అంటే చట్ట ప్రకారం ఇలా అనుకోండి. ఎప్పటి వరకు? అది కాదని ప్రూవ్ అయ్యేంత వరకు ఇలా అనుకోవాలి అని గనక ఏదైనా చట్టంలో చెప్తే, వాటిని మనం ఆ చట్ట ప్రకారం ప్రిజంప్షన్స్ అంటారు. ఇవి మనకి మే ప్రిజమ్, షల్ ప్రిజమ్, కంక్లూజివ్ ప్రూఫ్ అనేటువంటి ఎవిడెన్స్ యాక్ట్‌లో ఉన్నటువంటి ప్రిజంప్షన్స్ ఉంటాయి. సో, ఆ ప్రిజంప్షన్ కింద దీనిలో ఏముందంటే, నీ దగ్గర ఒక కౌంటర్‌ఫెయిట్ ఒక ఆర్టికల్ ఉంది. కరెన్సీ గాని, లేదంటే ఇంకొక వస్తువు ఏదైనా ఉంది అనుకోండి. అది నువ్వు ఆ పర్పస్ మీద మోసం చేయడానికి చెయ్యలేదు అని నువ్వు ప్రూవ్ చేసుకునేంత వరకు కూడా, అది దాని కింద చేశావని అనుకోవాలంట. అది ఈ యాక్ట్ ప్రకారం ప్రిజంప్షన్. సో, ఈ ప్రిజంప్షన్‌ని ఉన్నప్పుడు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీదకెళ్ళిద్ది? జనరల్‌గా ప్రాసిక్యూషన్ వాళ్ళ మీద ఉంటది బర్డెన్. ఈ మిగతా కేసులన్నిటిలో. కానీ ఈ కౌంటర్‌ఫెయిట్‌లో బర్డెన్ అనేది అక్యూజ్డ్ మీద ఉండిద్ది. ఇట్లా సందర్భాన్ని బట్టి ఏదైనా ప్రిజంప్షన్ ఉందనుకోండి, ఏదైనా ప్రొవిజన్‌లో, ఒక సెక్షన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ డౌరీ డెత్. అందులో ఏముంది? వితిన్ 7 ఇయర్స్ లోపు గనక ఒక మ్యారేజ్ అయినటువంటి ఒక వుమెన్ ఆ సస్పెక్ట్ సిట్యుయేషన్‌లో గనక చనిపోతే వితిన్ 7 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్‌లో ఇట్స్ ప్రెస్యూమ్డ్ టు డౌరీ డెత్ అన్నారు. అప్పుడు ఇది డౌరీ డెత్ కాదని ప్రూవ్ చేసుకోవాల్సిన ప్రూఫ్ ఆఫ్ బర్డెన్ అనేది అక్యూజ్డ్ మీద ఉంటుంది. అలాగా ఒక ప్రిజంప్షన్ ఉన్నప్పుడు దాని బాధ్యత ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అనేది అంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది అక్యూజ్డ్ మీద ఉంటుంది. అది ఈ సెక్షన్‌కి అప్లై అవుతుంది. కౌంటర్‌ఫెయిట్ అనే సెక్షన్‌లో ప్రూఫ్ ఆఫ్ బర్డెన్ అనేది
అక్యూజ్డ్ మీద ఉంటుంది. నీ దగ్గర ఎందుకు ఉందయ్యా? నేను ఆ ఉద్దేశంతో చేయలేదండి. అయితే ప్రూవ్ చేసుకో. ఆ ప్రూవ్ చేసుకోకపోతే మాత్రం ప్రిజంప్షన్ కింద నువ్వు ఆ నేరం చేసావని అని చెప్పేసి అనేయొచ్చు. సో అలాంటిది ఒక ప్రిజంప్షన్ ఇది. రైట్. నెక్స్ట్, కోర్ట్ అంటే ఏంటి? డెత్ అంటే ఏంటి? డిజానెస్టీ అంటే ఏంటి? రైట్. కోర్ట్ అంటే యాజ్ యూజువల్ గా మామూలుగా మనకు తెలిసిన కోర్ట్ అంటే మీనింగ్ ఏంటి? మనం చూసే కోర్ట్ కాంపౌండ్ లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ కోర్ట్స్ ని మనం జనరల్ గా కోర్ట్ అని పిలుస్తుంటాం. అంటే సివిల్ కోర్ట్స్, క్రిమినల్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అని, జూనియర్ కోర్ట్స్ అని, సీనియర్ కోర్ట్స్ అని రకరకాలుగా మనం కోర్ట్ అనే పదం వాడుతూ ఉంటాం. సో ఇక్కడ అసలు కోర్ట్ అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. కోర్ట్ మీన్స్ ఎ జడ్జ్. కోర్ట్ మీన్స్ ఎ జడ్జ్ who is empowered by law to act judicially alone. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా నెగిటివ్ మీనింగ్. కోర్ట్ మీన్స్ ఏ జడ్జ్. కోర్ట్ అంటే జడ్జ్ అంట. అదేంటి కోర్ట్ అంటే జడ్జి ఏంటి? మీకు ఏమైనా అర్థమైందా ఫ్రెండ్స్? మనం ఏమనుకున్నాం, కోర్ట్ అంటే ఫిజికల్ అంబియన్స్ లో అంటే ఒక గది, దానిలో చైర్స్, దానిలో బార్ టేబుల్, బెంచ్ టేబుల్, ఒక డయాస్, మళ్ళీ పక్కన బోన్లు, ఇదంతా ఒక పిక్చర్ మన మైండ్ లో వెంటనే వస్తుంది కదా కోర్ట్ అంటే, విజువలైజేషన్ లోకి. కానీ ఇక్కడ కోర్ట్ అనే మీనింగ్ ఏం చెప్తున్నారు? కోర్ట్ అంటే ప్లేస్ గురించి మాట్లాడట్లా, అక్కడ పర్సన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఈ సందర్భానికి కోర్ట్ అంటే ఏంటి అని అంటే, కోర్ట్ మీన్స్ ఏ జడ్జ్ హూ ఈజ్ ఎంపవర్డ్ బై లా టు యాక్ట్ జుడిషియల్లీ ఎలోన్. ఎలోన్ అంటే ఎలోన్ అంటే సింగిల్. సింపుల్ గా చెప్పాలంటే సింగిల్, ఒంటరిగా అని. జుడిషియల్లీ ఎలోన్ అంటే జ్యుడిషియరీ ప్రకారం ఇదిగోయా నువ్వు ఈ పని చెయ్యి, జడ్జిగా ఉండు అని అతనికి పవర్ ఇవ్వాలి. అంటే జుడిషియల్లీ అపాయింటెడ్ పర్సన్. ఎవరు? ఎలోన్ అంటే ఒక వ్యక్తి. అంటే సింగిల్ జడ్జి. ఎగ్జాక్ట్లీ సింగిల్ జడ్జి. మనకి మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ తీసుకుంటే, జిల్లా కోర్ట్స్ తీసుకుంటే మాక్సిమం అక్కడ సింగిల్ జడ్జెస్ ఉంటారు. అంటే ఎలోన్ జడ్జి. ఇక్కడ సింగిల్ జడ్జి అనే దానికన్నా కూడా ఎలోన్ జడ్జి అంటే ఒక్క జడ్జి. అయితే కొన్నిసార్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ బెంచెస్ ఉన్నాయి, అక్కడ కూడా సింగిల్ జడ్జెస్ ఉంటారు. తర్వాత డివిజన్ బెంచ్, ఫుల్ బెంచ్ అని రకరకాల కేటగిరీ ఆఫ్ బాడీస్ ఉంటాయి. సో ఆ బాడీస్ అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్ ఉంటారు. సో అక్కడ కోర్ట్ అంటే ఏంటి? డివిజన్ బెంచ్ అంటాం. ఆ డివిజన్ బెంచ్ లో ఉన్న వాళ్ళని కూడా కోర్ట్ అని పిలుస్తాం. ఒక జడ్జి ఉన్న, గ్రూప్ ఆఫ్ జడ్జెస్ ఉన్న వాళ్ళు జుడిషియల్లీ ఆ పవర్ కింద యాక్ట్ జుడిషియల్లీ, ఎలాగా జుడిషియల్ గా యాక్ట్ చేయడానికి ఒక పవర్ ద్వారా వాళ్ళు గనక జడ్జిగా ఎంచుకోబడితే, అపాయింట్ చేయబడితే, వాళ్ళు సింగిల్ గా ఉన్న, బాడీ ఆఫ్ జడ్జెస్ గా ఉన్నా కానీ వాళ్ళని కోర్ట్ అని పిలుస్తారంట. అంటే సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్ అంటే సీనియర్ సివిల్ జడ్జి గారి కోర్టు అనే మీనింగ్ ని ఇక్కడ ఏ వెర్షన్ లో చెప్తున్నాడు అంటే, ఏ మీనింగ్ లో చెప్తున్నాడు అని అంటే, ఆ జడ్జి గారిని బేస్ చేసుకొని ఆ కోర్టు పిలుస్తున్నామే తప్ప ఫిజికల్ డిస్క్రిప్షన్ కాదు అది. అంటే కోర్టు ఆకారం ఇలా ఉంది, బెంచెస్ ఇట్లా ఉన్నాయి, అలాంటి ఫిజికల్ డిస్క్రిప్షన్ కాదు ఇది. ఎలాంటి డిస్క్రిప్షన్ అంటే, ఎలాంటి వివరణ అంటే, ఆ కోర్టు జడ్జిని బట్టి ఆ పేరుని, ఆ అర్థాన్ని తీసుకోవాలంట. అది ఈ సందర్భానికి ఇచ్చినటువంటి మీనింగ్. అంతే తప్ప కోర్టు అంటే జడ్జి ఒక్కడే ఉంటాడా కోర్టు? మామూలుగా అయితే మనం సినిమాలో చూస్తున్నాం, రియల్ గా వెళ్ళి కోర్టులో చూస్తాం. ఈ డెఫినేషన్ చదివిన తర్వాత పోయి చూస్తే, అదేంటి సార్ కోర్ట్ అంటే జడ్జి అన్నారు కదా, అక్కడ జడ్జితో పాటు పక్కన అమీనా ఉన్నారు, ఇటు పక్క ఏమో స్టాఫ్ ఉన్నారు, ఈ లోపలేమో లాయర్స్ కూర్చుని ఉన్నారు, మీరందరూ ఉన్నారు కదా, మరి ఇవన్నీ కలిపితే కోర్టు కదా. అది జనరల్ మీనింగ్. కానీ ఈ యాక్ట్ లో ఈ సందర్భానికి కోర్ట్ అంటే జడ్జిని టార్గెట్ చేసి చెప్పినటువంటి మీనింగ్ ఇది. కాబట్టి సింగిల్ జడ్జ్ లేదా డివిజన్ గ్రూప్ ఆఫ్ జడ్జెస్ ని మనం ఎవరైతే జ్యుడిషియల్ గా యాక్ట్ చేయడానికి ఎంపవర్డ్ చేయబడి ఉంటారో జడ్జిగా, వాళ్ళని కోర్ట్ అని అనుకోమంటుంది ఈ సెక్షన్ లో. ఈ సందర్భానికి ఇది మీనింగ్. అంతేగాని జనరల్ మీనింగ్ లో మన ఎజంప్షన్స్ వెళ్ళేది కాదు. అది తప్పు అంటే అది తప్పు కాదు, కానీ ఈ సందర్భానికి ఈ యాక్ట్ ప్రకారం ఇది మీనింగ్. రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్, డెత్ అంటే ఏంటి? డెత్ అంటే హ్యూమన్ బీయింగ్ డెత్. వాట్ ఈస్ హ్యూమన్ బీయింగ్ డెత్?
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పెట్స్ ఉంటాయి. సడన్‌గా ఏదన్నా ఒక కారణం వల్ల అవి చనిపోయినాయనుకోండి. దాన్ని డెత్ అనకూడదా? మామూలుగా మనం అంటామనమా? కుక్క చనిపోయిందండి. అవును పెట్ సార్. చనిపోయింది అంటాం. చనిపోయిందంటే డెత్. అందుకని ఫ్రెండ్స్ మనం ఒకటి ఈ డెఫినిషన్స్‌ని ఏ చట్టంలో అయినా సరే చదివేటప్పుడు వాడు స్టార్టింగ్‌లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? కాంట్రారీ మీనింగ్ వచ్చే వరకు కాంట్రారీ మీనింగ్ అంటే వేరే మీనింగ్ వచ్చిందనుకోండి. ఇప్పుడు డెత్ అంటే ఏంటి? ఏ లివింగ్ క్రియేచర్ చనిపోయినా దాన్ని డెత్ అనే అంటాం. ఏది? మామూలు మీనింగ్‌లో. కానీ ఈ చట్టంలో ఈ సందర్భానికి డెత్ అంటే ఓన్లీ హ్యూమన్ బీయింగ్ డెత్ మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే అన్‌లెస్ కాంట్రారీ అపియర్స్ ఫ్రమ్ ది కాంటెక్స్ట్ అంటాడు. కాంట్రాస్ట్ ఆఫ్ అపియరెన్స్ ఏంటి? అంటే మామూలు పదంలో కాదండి. క్రిమినల్ నేచర్‌లో గనక డెత్ జరిగింది అనంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి? హ్యూమన్ బీయింగ్ డెత్ అని అర్థం చేసుకోండి అని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం. కాబట్టి మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సిందేంటంటే యాక్ట్‌లో ఉన్నటువంటి డెఫినిషన్స్‌ని అర్థం చేసుకునేటప్పుడు జనరల్ మీనింగ్ యొక్క అర్థాన్ని ఇక్కడ తీసుకోకూడదు. ఈ సందర్భానికి ఈ చట్టంలో ఏం చెప్పాడో ఈ చట్టానికి సంబంధించిన మీనింగ్ మాత్రమే అని అనుకోవాలి. సో, ఈ కాషన్‌ని గుర్తుపెట్టుకొని మనం డెఫినిషన్స్‌ని అర్థం చేసుకుంటా వెళ్ళాలి. నెక్స్ట్ డిసానెస్ట్‌లీ. డిసానెస్ట్‌లీ అంటే దురుద్దేశం. అంటే ఏంటి? దురుద్దేశం అంటే ఏంటి? చెప్పండి ఫ్రెండ్స్. ఒక వ్యక్తి వేరే వ్యక్తి పాకెట్‌లో ఉన్నటువంటి అమౌంట్‌ని తను తీసుకోవాలనుకున్నాడు. అలా తీసుకోవాలి అనుకోవటాన్ని అంటే ఆ ఉద్దేశాన్ని డిసానెస్ట్ అంటాం. దురుద్దేశం. అంటే ఇక్కడ మీనింగ్ ఎలా ఇచ్చాడో చూడండి. డిసానెస్ట్‌లీ మీన్స్ డూయింగ్ ఎనీథింగ్ ఏదైనా ఒక పని చేయడం అంట. విత్ ద ఇంటెన్షన్. ఇంటెన్షన్ అంటే ఇప్పుడు మళ్ళీ మనకి ఇల్ ఇంటెన్షన్ అనేది రావాలి. ఎలాంటి ఇంటెన్షన్? కాజింగ్ రాంగ్‌ఫుల్ గెయిన్స్. మీకు ఐపీసీలో చూస్తే రాంగ్‌ఫుల్ గెయిన్, రాంగ్‌ఫుల్ లాస్ అనే పదాలకు కూడా మీనింగ్ ఇచ్చారు. ఇక్కడ చూడండి రాంగ్‌ఫుల్ గెయిన్ అన్నాడు. రాంగ్‌ఫుల్ గెయిన్ అంటే సంపాదించుకోవడం. ఎలాగా? రాంగ్‌ఫుల్ అంటే తప్పుడు సంపాదన. అది. రైట్. టు వన్ పర్సన్ ఒక వ్యక్తికి అక్రమ ఆర్జన. ప్యూర్ తెలుగు పదాలను వాడేటప్పుడు కూడా కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతాం. అక్రమ ఆర్జన అంటే ఏం లేదు. అన్‌లాఫుల్ గెయిన్. నెక్స్ట్ రాంగ్‌ఫుల్ లాస్. రాంగ్‌ఫుల్ లాస్. ఇక్కడ లాస్‌కి, రాంగ్‌ఫుల్ లాస్‌కి తేడా ఏంటి? లాస్ అంటే బిజినెస్ చేస్తున్నాం. ఒక రూ. 100 ఇన్వెస్ట్ చేసాం. సడెన్‌గా ప్రైస్ పడిపోయింది. మార్కెట్ ప్రైస్ పడిపోయింది. మరి ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ తీసుకోండి కొన్ని చోట్ల మార్కెట్ ప్రైస్ పడిపోయింది. లాస్ వచ్చింది. ఈజ్ ఇట్ అమౌంట్ టు రాంగ్‌ఫుల్ లాస్? అవును సార్. అది లీగల్. రైట్. అంటే అది జనరల్‌గా వచ్చినటువంటి లాస్. మరి రాంగ్‌ఫుల్ లాస్ అంటే ఏంటి? మన దగ్గర రూ. 100 ఉన్నాయి. ఎవడో పర్స్ కొట్టేసాడు. అది మనకి లాస్. రూ. 100 లాస్. కానీ ఆ లాస్ ఎలా జరిగింది? రాంగ్‌ఫుల్ అంటే అన్యాయంగా జరిగింది మనకి. దిస్ ఈస్ కాల్డ్ రాంగ్‌ఫుల్ లాస్. సో, ఆ లాస్‌ని మనం కన్సిడర్ చేసేటప్పుడు అగైన్స్ట్ లా గనక జరిగితే దట్ ఈస్ రాంగ్‌ఫుల్. సో, రాంగ్‌ఫుల్ అనే మీనింగ్ మనం అగైన్స్ట్ లా ఉండాలి. సో, రాంగ్‌ఫుల్ గెయిన్ అగైన్స్ట్ లా లాకి అగైన్స్ట్‌గా గెయిన్ చేయడము, లాకి అగైన్స్ట్‌గా లాస్ అవ్వటము. సో, ఈ సందర్భాన్ని మనం రాంగ్‌ఫుల్ గెయిన్, రాంగ్‌ఫుల్ లాస్ అంటాం. అలా జరిగినప్పుడు ఈ ఉద్దేశాన్ని మనం డిజానెస్ట్ అంటాం. ఒకళ్ళకి అక్రమంగా వచ్చేలాగా ఒక పని జరిగింది. ఆ ఉద్దేశంతో చేసినా, ఒకళ్ళకి అక్రమంగా నష్టం